స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఉప ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, తీరు మార్చుకోకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు నిన్ను రోడ్డు మీద తిరగనివ్వరు అంటూ శ్రీహరికి హెచ్చరికలు చేశారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో రాజయ్య మీడియాతో మాట్లాడుతూ కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి నీది నాలుక తాటిమట్ట, తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నీచ సంస్కృతి నీది అంటూ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మీద ఆయన చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. 10 ఏళ్లు ఆ కుటుంబంలో అంతరంగికుడిగా ఉన్నావు కదా, కాంగ్రెస్ పార్టీలో చచ్చిన పాములా పడి ఉన్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, లేకపోతే నిన్ను బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు మీద తిరగనివ్వరు అంటూ కడియం శ్రీహరిని హెచ్చరించారు. నమ్మక ద్రోహానికి ప్రతిరూపం నువ్వు. నీ ప్రవర్తన, నీ ద్రోహాన్ని చూసి కాంగ్రెస్ వాళ్ళు కూడా దగ్గరకు రానివ్వడం లేదని రాజయ్య విమర్శించారు. 1994కు ముందు నీ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత, 30 ఏళ్లలో ఎలా కుబేరుడయ్యావు? నీ ఇల్లు, దేవునూరి భూములు, పెట్రోల్ బంకులే నీ అవినీతికి సాక్ష్యం. విదేశాల్లో నీ ఆస్తులే సాక్ష్యం. ఇంకొకసారి నీతి నిజాయితీ గురించి మాట్లాడొద్దు అంటూ శ్రీహరిపై రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కూడా జైలుకు వెళ్తారని అన్నారు. కేసీఆర్ కుటుంబంలోని వారంతా నిజాయితీ పరులే అయినా ఒక్కొక్కరిపై అన్ని కేసులు ఎందుకు ఉన్నాయంటూ కడియం ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్, హరీష్ రావు ఎన్నో తప్పులు చేశారు. దళిత బంధు, రైతు బంధులో అవినీతి జరిగిందని కడియం ఆరోపించారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు కేసీఆర్, ఆయన కుటుంబంలోని వారి ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత అంటూ కడియం ప్రశ్నించారు.